అజయ్ వినయ్ని ఎందుకు చంపాలనుకున్నాడు? వినయ్ చావుకి కారణం అజయ్ పంపిన ట్రక్ డ్రైవర్ కాకపోతే మరి ఇంకెవరు? పెన్ మర్డర్ ఎపిసోడ్ 5. వినయ్ని చంపుదామనే తన ప్లాన్ని ట్రక్ డ్రైవర్ మిస్ చేశాడనే కోపంతో అజయ్ కాల్ కట్ చేస్తాడు. ట్రక్ డ్రైవర్ తాను ఏదో చెప్తామనుకునే లోపలే కాల్ కట్ అవడంతో డిసప్పాయింట్ అయ్యి ఇలా సడన్ గా కాల్ కట్ చేస్తే ఎలా అని అనుకుంటూ ఉంటాడు. ఆ కోపంలో అజయ్ తన చేతిలో ఉన్న కీప్యాడ్ ఫోన్ని గట్టిగా నేలకేసి కొడతాడు. దానితో ఆ ఫోను పగిలిపోతుంది. అయితే ఆ ట్రక్ డ్రైవర్ అజయ్తో మాట్లాడటానికి అజయ్కి రిటర్న్ కాల్ చేస్తాడు. కానీ అజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దానికి ఆ డ్రైవర్ వెంటనే స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ఇలా చేస్తే ఎలా, పేమెంట్ ఎవడిస్తాడు అని అనుకుంటూ కొంచెం దూరంలో కూర్చుని ఉన్న తన ఓనర్ వైపుకి నడుచుకుంటూ వెళ్తాడు. అది రాత్రివేళ కావడంతో అక్కడ ఉన్న ట్రక్ డ్రైవర్లందరూ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరోవైపు అజయ్ కోపంలో తన పక్కనే ఉన్న విస్కీ బాటిల్ తీసి గ్లాసులో రా పెగ్ కలిపి అక్కడ ఉన్న స్వింగ్ చైర్లో కూర్చొని ఒక డెవిల్ ఎక్స్ప్రెషన్తో ఈసారి నిన్ను చంపడానికి నేనే వస్తారా అని కోపంగా అనుకుంటూ ఆ పెగ్గిని తాగుతూ ఉంటాడు. ఇంకోవైపు ట్రక్ డ్రైవర్ తన ఓనర్ దగ్గరికి వచ్చి మాడిపోయిన ముఖంతో సైలెంట్గా నిల్చుంటాడు. డ్రైవర్ని చూసిన ఓనర్ ఘన, ఏమైందిరా, మొహం ఎందుకు అలా డాష్లా పెట్టావు అని అడుగుతాడు. దానికి ట్రక్ డ్రైవర్, ఏంలే అన్నా, అజయ్ సార్ ఫోన్ చేశాడు, పేమెంట్ అడుగుదాం అనుకున్న లోపలే కాల్ కట్ చేశాడు అని అంటాడు. దానికి ఆ ఓనర్, ఏదో ఒకటి చేసి ఆ పేమెంట్ని నువ్వే తెప్పించుకో, నీ బండి రిపేర్కి డబ్బులు నన్ను అడక్కు, చెప్పిన పని సరిగా చేయడం రాదు కానీ పేమెంట్ ఇవ్వలేదని మొహం మార్చుకుని నా దగ్గరకు వస్తావు ఏంటో అని అంటాడు. దానికి ఆ డ్రైవర్, ఏంటన్నా నువ్వు కూడా అర్థం చేసుకోకుండా నన్ను అంటావు, ఛ అనవసరంగా బతికా నేను అని అంటూ తన పక్కనే ఉన్న ఇంకో డ్రైవర్తో, రేయ్ బండి తీరా, నువ్వు ఫాస్ట్గా బండి మీదరా, నేను దాని కింద పడతాను సరిపోద్ది అని ఫ్రస్ట్రేషన్లో అంటాడు. దానికి ఆ ఇంకో డ్రైవర్, ఇది మరీ బాగుంది, దొరక్క నా బండే దొరికిందిరా నువ్వు పడ్డానికి, నేను రాన్పా అని వెటకారంగా అంటాడు. ఇదంతా వింటున్న ఓనర్ ఘన, ఆపండ్రా మీ గోల, మరీ చిన్నపిల్లలా చేస్తున్నారు అని చిరాకుతో అంటాడు. దానికి రెండో డ్రైవర్, మరి కాకపోతే ఏంటన్నా, నా బండి కింద పడిపోతా అంటున్నాడు అని అంటాడు. దానికి ఓనర్ ఘన డ్రైవర్తో, ఏంట్రా ప్రతిదానికి చస్తా అంటావు, ఎక్కడికి పోతాడు అజయ్ గడు, వాడితో నేను మాట్లాడతలే, ఆ పేమెంట్ సంగతి నాకు వదిలే, దా నువ్వు కూడా పెగ్గాయి చల్లబడతావు అని అంటాడు. మరోవైపు స్వింగ్ చైర్లో కూర్చున్న అజయ్ అలా పెగ్గు మీద పెగ్గు తాగుతూ ఎంత తాగాడో తనకి కూడా తెలియని సిచ్యువేషన్లో ఆ గ్లాసుని వదిలేసి అదే చైర్లో అలా నిద్రపోతాడు. ఇదంతా ఇలా ఉండగా మరోవైపు ఎస్ఐ రాజు రమేష్కి కాల్ చేస్తాడు. రమేష్ కాల్ లిఫ్ట్ చేయడు. దానికి ఫ్రస్ట్రేషన్తో ఎస్ఐ రాజు, వీడేంటి ఫోన్ లిఫ్ట్ చేయడు, ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు యాదవ్వా అని అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తాడు. రెండోసారి ఫోన్ రింగ్ అవడంతో నిద్రలో ఉన్న రమేష్ లేచి కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి సార్, ఈ టైంలో కాల్ చేశారు, ఏదైనా ఎమర్జెన్సీయా అని అడుగుతాడు. దానికి ఎస్ఐ రాజు, ఏంటి ఎక్కింది ఇంకా దిగలేదా, అలా మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు రమేష్, మాకెవడిప్పిస్తాడు సార్, టైం అంతా ఇన్అవుట్ పేషెంట్లతోనే సరిపోయింది, మీరేమో పోసావా అని అడుగుతున్నారు, వాళ్ళేమో కోసావా అని అడుగుతారు, మధ్యలో నేను కోసుకునేలా ఉన్నాను సార్ అని సమాధానమిస్తాడు. అది విన్న ఎస్ఐ రాజు వెటకారంగా, మరి కోసుకోవాల్సింది ఎవడాపాడు నిన్ను, ముందు నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ఆ తర్వాత నువ్వు కోసుకుంటావో రాసుకుంటావో చస్తావో అది నీ ఇష్టం అని అంటాడు. దానికి రమేష్, ఇది మరీ బాగుంది సార్, మీరు అడిగేది ఆ బాడీ పోస్ట్ మార్టం గురించే కదా, డేవిడ్ సార్తో ఆల్రెడీ మాట్లాడాను, ఆయన ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని రేపు వస్తా అన్నారు, ఆల్రెడీ మీ పనిలోనే ఉన్నాం సార్ అని సమాధానమిస్తాడు. దానికి ఎస్ఐ రాజు, ఆహా అవునా, అప్డేట్లోనే ఉన్నావైతే సరే కాని మరి అని అంటాడు. దానికి రమేష్ వెటకారంగా, ఏం కానివ్వాలి, కోసుకోవడమా సార్ అని అంటాడు. దానికి ఎస్ఐ రాజు, ఎహె కాదులేవయ్యా,
రేపు మార్నింగ్ డేవిడ్ రాగానే నాకు అప్డేట్ ఇవ్వు. సరే మరి, ఉంటా అని అంటాడు. దానికి రమేష్ ఓకే సార్, ఉంటా మరి అని చెప్పి ఇద్దరు కాల్ కట్ చేస్తారు. తర్వాత రోజు హాస్పిటల్కి డాక్టర్ డేవిడ్ మరియు డాక్టర్ గురు సింగ్ వస్తారు. రమేష్ వీళ్ళిద్దరినీ రిసీవ్ చేసుకుంటాడు. సార్, అలీ సార్ రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని రమేష్ డాక్టర్ డేవిడ్ని అడుగుతాడు. దానికి డాక్టర్ డేవిడ్ ఇంకా ఒక 4 days అయినా పట్టొచ్చు రమేష్ అని సమాధానమిస్తాడు. అప్పుడు రమేష్ మొహమాటంతో చిన్నగా అంటే సార్తో కొంచెం పని ఉంది అని అంటాడు. దానికి డాక్టర్ డేవిడ్ తెలుసులేవయ్యా, నీ బాటిల్ గురించే కదా, వచ్చేటప్పుడు తీసుకొస్తా అని చెప్పారులే, టెన్షన్ పడకు. అది సరే కానీ పోస్ట్ మార్టం చేయాల్సిన బాడీ యొక్క కేస్ ఫైల్ని డాక్టర్ గురుసింగ్కి ఇవ్వు అని రమేష్తో అంటాడు. దానికి రమేష్ డాక్టర్ డేవిడ్ మరియు డాక్టర్ గురుసింగ్తో సార్, మీరు మీ క్యాబిన్లో కూర్చోండి, నేను ఆ కేస్ ఫైల్ని తీసుకొచ్చి మీకు ఇస్తాను అని అంటాడు. దానికి డాక్టర్ డేవిడ్ సరే త్వరగా తీసుకురా అని రూమ్లోకి వెళ్ళి కూర్చుంటారు. ష్యూర్ సార్ అని రమేష్ కేస్ ఫైల్ని తీసుకురావడానికి వెళ్తాడు. కాసేపటికి రమేష్ కేస్ ఫైల్ తీసుకొచ్చి డాక్టర్ సింగ్కి ఇచ్చి ఇంకేమైనా కావాలా సార్ అని రమేష్ అడుగుతాడు. దానికి డాక్టర్ డేవిడ్ ఏమక్కర్లేదులే, నువ్వెళ్ళు అని రమేష్తో అంటాడు. డాక్టర్ సింగ్ ఆ కేస్ ఫైల్ని థరోగా చూస్తారు. ఆ తర్వాత ఆయన డాక్టర్ డేవిడ్తో ఇదేదో కాంప్లికేటెడ్ మ్యాటర్లానే ఉన్నది సార్ అని అంటాడు. దానికి డాక్టర్ డేవిడ్ ఎస్ సార్, మన వాళ్ళకి ఎలాంటి ట్రేసెస్ కూడా ఐడెంటిఫై కాలేదంట, మనకి పెద్ద టాస్కే ఉంది ఇప్పుడు అని అంటాడు. అది విన్న డాక్టర్ సింగ్ లెట్స్ సీ అని ఇద్దరు వినయ్ బాడీ కోసం మార్చురీకి వెళ్తారు. మార్చురీలో ఉన్న వార్డ్ బాయ్ వినయ్ బాడీ వాళ్ళకి అప్పచెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వినయ్ బాడీని చూసిన డాక్టర్ సింగ్ షాకింగ్గా ఓ మై గాడ్, ఏంటి సార్ ఇది, మరి ఇంత దారుణంగా చంపారు అని డాక్టర్ డేవిడ్తో అంటాడు. అది విన్న డేవిడ్ ఏంటో సార్, రోజు రోజుకి బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అని అంటాడు. దానికి డాక్టర్ సింగ్ ఈ మర్డర్స్ చేసేవాళ్ళు కూడా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనంతగా ట్రై చేస్తున్నారు సార్ అని అంటాడు. డేవిడ్ నిజమే సార్, ఓకే ఎనీవేస్ లెట్స్ స్టార్ట్ అని వాళ్ళిద్దరూ వినయ్ బాడీని ఎగ్జామిన్ చేస్తారు. కొంతసేపటికి పోస్ట్ మార్టం కంప్లీట్ అవుతుంది. అది ఫినిష్ చేసుకుని డాక్టర్స్ ఇద్దరు డేవిడ్ క్యాబిన్లోకి వెళ్ళి రమేష్ని పిలుస్తారు. అక్కడికి వచ్చిన రమేష్ సార్ పిలిచారంట అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ డేవిడ్ ఎస్ రమేష్, ఎస్ఐ రాజుని రమ్మని చెప్పండి, పోస్ట్ మార్టం కంప్లీట్ అయిపోయింది అని అంటాడు. దానికి రమేష్ ష్యూర్ సార్, నేను ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇప్పుడే పాస్ ఆన్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బయటికి వచ్చిన రమేష్ ఎస్ఐ రాజుకి కాల్ చేసి సార్, పోస్ట్ మార్టం ఫినిష్ అయింది, రిపోర్ట్స్ రెడీగా ఉన్నాయి, డాక్టర్ డేవిడ్ మిమ్మల్ని రమ్మని చెప్పారు అని చెప్తాడు. దానికి ఎస్ఐ రాజు ఓకే, నేను ఒక 2 hours వస్తానని చెప్పు అని కాల్ కట్ చేస్తాడు. 2 hours తర్వాత ఎస్ఐ రాజు హాస్పిటల్కి వచ్చి డైరెక్ట్గా డాక్టర్ డేవిడ్ క్యాబిన్కి వెళ్తాడు. అక్కడున్న డాక్టర్ సింగ్ మరియు డాక్టర్ డేవిడ్ని చూసి హలో సార్, ఎలా ఉన్నారు అని అడుగుతాడు. దానికి డాక్టర్ డేవిడ్ హలో సార్, చాలా కాలం తర్వాత మాతో పనిపడినట్టుంది అని అంటాడు. అప్పుడు ఎస్ఐ రాజు ఒక స్మైల్ ఇచ్చి ఏం చేద్దాం సార్, మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు కదా అని అంటాడు. దానికి డాక్టర్ డేవిడ్ ఒక నవ్వు నవ్వి అది నిజమేలేండి అని అంటాడు. ఆ తర్వాత ఎస్ఐ రాజు డాక్టర్ డేవిడ్తో సార్, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది కదా, ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. దానికి డాక్టర్ డేవిడ్ ఎస్ రాజు, కూర్చోండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటాడు. సరే అని ఎస్ఐ రాజు, డాక్టర్ డేవిడ్ మరియు డాక్టర్ సింగ్ వినయ్ కేస్ గురించి డిస్కస్ చేయడం మొదలు పెడతారు. డాక్టర్ డేవిడ్ వినయ్ రిపోర్టుని తీసి ఈ మర్డర్ని చాలా సస్పిషియస్గా చేశారు. ఈ బాడీలో ఎలాంటి పాయిజన్ కానీ వేరే ఏ కెమికల్స్ కానీ మనకి ట్రేస్ అవ్వలేదు. బాడీ మీద ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ ఎలాంటి మేజర్ ఇంజరీస్ కూడా లేవు, ఒక్కటి తప్ప అని అంటాడు. దానికి ఎస్ఐ రాజు డాక్టర్ డేవిడ్తో ఏంటి సార్ ఆ ఒక్కటి అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ డేవిడ్ ఆ బాడీ కాళ్ళకి ఏదో మైన్యూట్ హోల్ లాగా కనిపిస్తుంది. ఆ హోల్ని చూశాక బాడీలో ఇంకేమైనా కెమికల్స్ ఉంటాయా అని సర్చ్ చేశాం, బట్
అలాంటివేమీ బాడీలో లేవు. మరి ఆ హోల్ ఎందుకు ఫామ్ అయిందో అర్థం కావట్లేదు. దానితో పాటు మా ఐడెంటిఫికేషన్ ప్రకారం ఆ బాడీ రెస్ట్ స్టేట్లో ఉన్నప్పుడే అతన్ని పెన్నుతో పొడిచి చంపారు. మరి అలా ఎందుకు చేసుంటారో అర్థం కావట్లేదు అని అంటాడు. ఇదంతా విన్న ఎస్ఐ రాజు షాక్ అయ్యి, వాట్, ఆ బాడీ రెస్ట్ స్టేట్లో ఉన్నప్పుడు చంపారా? అదంతా ఓకే, బట్ ఒక పెన్నుతో పొడిచి చంపడానికి కారణమేంటో అసలు అర్థం కావట్లేదు సార్ అని అంటాడు. ఇదంతా వింటున్న డాక్టర్ సింగ్, అసలు ఏమైందంటే ఆ మర్డర్ చేసిన వ్యక్తి పెన్నుతో గొంతులోకి పొడవటం వల్ల నెక్ నుండి బ్రెయిన్లోకి వెళ్లాల్సిన నరాలు కట్ అయ్యి బ్లడ్ సప్లై ఆగిపోయి బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోయి చనిపోయాడు. జనరల్గా బాడీ ఇలా ఫ్రీజ్ అవడానికి 2 to 3 days పడుతుంది. కానీ ఈ కేసులోకి వచ్చేటప్పటికి మాత్రం అది చాలా ఫాస్ట్గా అయింది. అందుకే అతను ఆన్ ద స్పాట్ చనిపోయాడు. ఈ కేసుని సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు మిస్టర్ రాజు అని అంటాడు. ఇదంతా విన్న ఎస్ఐ రాజు ఈ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్తాడు? చంపిన వ్యక్తి ఎవరై ఉంటారు? ఆ బాడీ వినేదే అని తెలుస్తుందా? ఇదంతా తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ వినండి.